ఈ ఆలయానికి గొప్ప చరిత్ర ఉంది. చాలా మందికి తెలియదు. ఇది ఉజ్జయిని మహంకాళి దేవస్థానం. తెలంగాణ ప్రాంతంలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో 210 ఏళ్ల క్రితం కలరా వ్యాధితో లక్షల మంది చనిపోతున్నప్పుడు సూరటి అప్పయ్య ముదిరాజ్ ఆనాడు ఆర్మీలో పనిచేస్తూ ఉజ్జయినిలో తన డ్యూటీ పడ్డది. అక్కడ ప్రజానికమంతా కూడా ఆ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ఏ కష్టం వచ్చినా మొక్కునే సాంప్రదాయం ఉంటుంది. కాబట్టి ఈ హైదరాబాద్ సికింద్రాబాద్ నగరంలో లక్షల మంది కలరా వ్యాధితో చనిపోతున్నప్పుడు అమ్మవారి ఆలయాన్ని ఇక్కడ ప్రతిష్ఠించుకుంటే ఈ కలరా లేకుండా ప్రజలకు కూడా జీవించే భాగ్యం కలుగుతుంది అని చెప్పి భావించి 200 ఏళ్ల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించింది. అందువల్ల ఈ ఆలయాన్ని ఆ సూరటి వంశం వాళ్ళే కొనసాగిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం మాలాంటి వాళ్ళని కూడా గోల్కొండ బోనాలతో మొదలై ఉజ్జయిని మహంకాళి సికింద్రాబాద్ బోనాలతో పతాక స్థాయికి పోయి ఇవాళ ఓల్డ్ సిటీ బోనాలతో ముగిసి మొత్తం తెలంగాణ పల్లె వ్యాపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి కుటుంబం ఈ కుటుంబం ఆ కుటుంబం కాకుండా ప్రతి కుటుంబం అమ్మవారికి బోనం సమర్పించుకొని వాళ్ళ కుటుంబం వాళ్ళ పిల్ల చెల్లెలు మాత్రమే కాకుండా తెలంగాణ సుభిక్షంగా సురక్షితంగా పాడి పనులతో వికసించాలని చెప్పి అరేంజ్మెంట్స్ అసలు రోజుకి భక్తి పెరుగుతా ఉంది. లక్షల సంఖ్యలో భక్తులు వస్తా ఉన్నారు. నేను ఒక్కటే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా సౌకర్యం కల్పించాల్సి ఉన్నది. రెండోది వీవీఐపీ ఎవరైతే ఉన్నారో ప్రజల్లో భాగంగా పోవాలి తప్ప ఒకరు నిజంగా రావాలనుకున్నప్పుడు మొక్కులు చెల్లించాలనుకున్నప్పుడు ప్రజలు లేనప్పుడు వచ్చి మొక్కిపోవాలి తప్ప గంటల తరబడి ప్రజల్ని లైన్లో నిలబెడితే వాళ్ళ బోనం ఎత్తుకున్న వాళ్ళు ఎండలో ఇప్పటివరకు మేము చూసినటువంటి ఈ 2-3 గంటల్లో విఐపీలకు ఒక దర్శనం ఉంటుంది. మేము 3 గంటల నుండి బోనాలు ఎత్తుకొని నిలబడ్డాము. అదే బోనం మీరు రేవంత్ రెడ్డి గారికి ఎత్తి చూపెట్టండి, విఐపీలకు ఎత్తి చూపెట్టండి అని చెప్పి జనాలు మాట్లాడుతున్నారు. అందుకని అంటున్నా, ఇంత పెద్ద ఎత్తున కిలోమీటర్ తరబడి క్యూ కట్టినప్పుడు ఆ బోనం ఎత్తుకున్న మహిళలు కానీ భక్తులు కానీ ఇబ్బంది పెట్టకుండా బాధ్యత ఉంటుంది. కాబట్టి జనం లేనప్పుడు పొద్దున వచ్చిపోవాలి, కానీ జనాలు ఇబ్బంది పెట్టారు. థ్యాంక్ యూ సార్.